రప్ప రప్ప ఎక్కడ చూసినా ఇప్పుడు గిదే డైలాగ్ వినిపిస్తుంది. ఆ సీన్ వచ్చి 6 నెలలు అవుతుంది. ఆ డైలాగులు కూడా అందరు మర్చిపోయిన్లు. కానీ మన లీడర్ సాబుల పుణ్యమాని మళ్ళోసారి పుష్పరాజు డైలాగు షెవులల్ల మారుమోగుతుంది. అటు ఏపీలే అనుకున్నాం కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా షురువైంది రప్ప రప్ప రాజకీయం. ఇక చూడుర్రి ఏం రప్ప రప్పనో ఏమో గాని రాజకీయాలలో ఇదో పెద్ద డైలాగే అయిపోయింది. ఇప్పుడు ఎవరు చూసినా రప్ప రప్ప అంటున్నారు. అటు ఏపీలో మాజీ సీఎం జగనాల్ సార్ చేసిన సత్యనపల్లి టూర్ చేయబట్టి బయటికి వచ్చింది రప్ప రప్ప డైలాగు. దాని మీద ఇప్పటికే సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు పొట్టు కిరికిరి నడుస్తుంది. అరెస్టులు కూడా చేసిండ్రు. ఇక అట ఆ లొల్లి చల్లారనే లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా రప్ప రప్ప రాజకీయం చాలా అయింది. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం అంబేద్కర్ చౌరస్తాలో రైతు భరోసా పైసలు విడుదల చేయాలని కారు పార్టీ వాళ్ళు ధర్నా చేసిండ్రు. దానికి మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా పోయిండు. అయితే కొంతమంది కారు పార్టీ లీడర్లు హరీష్ రావు సారు పోటువోలతోని రప్పరప్ప డైలాగు పెట్టి ఫ్లెక్సీలు కొట్టించిండ్రు. 2028లో రప్పరప్ప 3.0 లోడింగ్ అట. ఆ రప్పరప్ప పోస్టర్లు చూసి చాలా మంది పరిశాన్ అయ్యిండ్రు. ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళే అనుకున్నాం. ఇటు కారు పార్టీ వాళ్ళు కూడా పుష్పరాజు సినిమా గట్టిగానే చూసినట్టుండ్రు కదా అనుకుంటారట చాలా మంది. కాకపోతే అక్కడ సినిమా డైలాగును మొత్తం ఎట్లుంటే అట్లనే డిట్టో పెట్టేసిండ్రు. అందుకే లొల్లి గట్టిగా అవుతున్నది. కానీ కారు పార్టీ వాళ్ళు మాత్రం ఒక్కగా రప్పరప్ప అనే ముచ్చట ఒకటే తీసుకున్నారు. మరిగా కారు పార్టీ వాళ్ళ రప్పరప్ప డైలాగు మీద చెయ్యి పార్టీ వాళ్ళు ఏమంటారో. రప్పరప్ప రాజకీయం తెలంగాణలో కూడా రప్పరప్ప నడుస్తుందో లేకపోతే సప్పున సల్లారిపోతుందో ఏమవుతుందో మరి చూడాలి అనుకుంటారా అందరూ.